రోజు ఒక సేటు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, స్వామి, నేను అసలు చాలా సంపాదిస్తున్నాను, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ నా కాడ మనశ్శాంతి లేదు, నేను ఆనందంగా నవ్వలేకపోతున్నాను. మా ఇంట్లో పనిచేసే నౌకరున్నాడా, అసలు నేను చెప్పిన పనులన్నీ టకటకా చేస్తాడు, సాయంత్రానికి నవ్వుకుంటూ చక్కగా వెళ్తాడు, కుటుంబంతో ఆనందంగా ఉంటాడు. మరి నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఇప్పుడు ఏంటి నీ సమస్య, తను ఎలా ఆనందంగా ఉంటున్నాడు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నాకు అది తెలియాలి స్వామి అని అంటాడు. సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక ముంత తీసుకో, అందులో వెండి నాణ్యాలు 99 వేసి పైన 100 ఉన్నాయి అని రాసి ఆయన ఇంటి ముందు పెట్టు, తర్వాత జరిగేది నీకే తెలిసింది అని అంటాడు. సరే, ఆ పని చేసే నౌకరింటి ముందు తీసుకెళ్ళి అందులో వెండి నాణ్యాలు 99 వేసి పైన 100 అని రాసి పెడతాడు. తెల్లారగట్ట ఆయన తలుపు దియంగానే కనపడుద్ది. దాని ఇంట్లో తీసుకెళ్ళి పగలగొడతాడు. 99 ఉన్నాయి, ఇదేంటి మొత్తం మీద 100 ఉన్నాయి అన్నాడు, ఇక్కడేమో 99 ఉన్నాయి అని ఇల్లంతా మంచు కింద పడ్డే ఎత్తుతాడు. ఏమీ లేదు. అలా ఆవిడ్ని వాళ్ళ పిల్లల్ని నిద్రపోయే వాళ్ళని లెక్కొట్టి అరుస్తాడు. లేకండి, ఒక నాణ్యం పోయింది ఎతకండి అని చెప్పి అరుస్తాడు. ఇల్లంతా ఎదుగుతారు దొరకదు. మీరంతే, మీరు దేనికి పనికిరారు, మీరు తినడానికి పడుకోవడానికి తప్ప దేనికి పనికిరారు అని ఎప్పుడు కోపపడిన నౌకరు ఆ రోజు కోపపడతాడు. అప్పుడు ఈ సేటు గారు చూసి ఆహా అనుకుని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. స్వామి, ఇప్పుడు కోప్పడే నౌకరు ఈ 99 రూపాయలు కాయిన్స్ చూసి 100 దొరకలేదని చాలా కోపడ్డాడు. అంతే పిచ్చోడా, మనకున్నది 99, ఇది సాల్దా బతకాలి అంటే? ఆ ఒక్క కాయిన్ కనపడలేదని చెప్పి తను చూసి ఎంత కోప్పడ్డాడు. అది డబ్బు కోసం ఉంది దాంట్లో తృప్తి పడరు, లేనిది ఇంకా కావాలి కావాలి అని ఆరాటపడతారు. అంతేకాదు, 99 అని చెప్పింది అచ్చంగా డబ్బు గురించే కాదు, నీ ఆనందం, నీ సంతోషం, నీ బిడ్డల బాగు, నీ ఆరోగ్యం, అన్ని రకాలు ఆనందం ఆ 99లోనే ఉంటాయి. ఉన్నంతలోనే తృప్తిగా ఉండు, లేని దానికోసం పాకులాడ మాకు అని చెప్తాడు. ఏమంటారు?